శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 48. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. నామార్థము: నిష్క్రోధ క్రోధం లేనిది, క్రోధశమని క్రోధాన్ని శమింపచేసేది, నిర్లోభ లోభం లేనిది, లోభనాశిని లోభాన్ని నశింపచేసేది, నిస్సంశయ ఎలాంటి సంశయాలు లేనిది, సంశయగ్ని సంశయాలను నశింపచేసేది, నిర్భవ సంసార బంధం లేనిది, భవనాశిని సంసార బంధాలను తొలగించేది. శ్లోకార్థము: అమ్మా, క్రోధరహితురాలివై నీవు భక్తుల క్రోధాన్ని నశింపచేస్తావు. లోభరహితురాలివైన నీవు భక్తులలోని లోభ గుణాన్ని పొగుడుతావు. నీవు సంపూర్ణ జ్ఞాన స్వరూపిణివి కావున భక్తుల సంశయాలను సందేహాలను దూరం చేస్తావు. పునర్జన్మ లేకుండా సంసార బంధనాలను తొలగించి ఆత్మ జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తావు తల్లి. నిష్క్రోధ క్రోధశమని. క్రోధం అనేది మన అరిషడ్వర్గాల్లో ఒకటి. క్రోధం పుణ్యాన్ని పోగొట్టి పాపభారం కలిగిస్తుంది. కృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే ఘాపజాయతే సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే. ప్రాపంచిక విషయాల గురించి చింతిస్తున్న మానవుడికి ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దానినే ధ్యాస అంటారు. ఆ వస్తువు కావాలి, ఈ పదవి కావాలి అని కోరిక పుడుతుంది. ఆ కోరిక మూలంగా ఎక్కువ ఆలోచించటం మొదలవుతుంది. కోరిక పుట్టగానే అది తీరుతుందో తీరదో అనే కంగారు మొదలవుతుంది. కోరిక తీరితే ఆనందం, తీరకపోతే క్రోధం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః శృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వచ్చేసరికి మనిషిలో ఒక పట్టుదల ప్రవేశిస్తుంది. కోరిక తీరకపోతే ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. దీన్నే సమ్మోహం అంటారు. ఆ సమ్మోహంలో బుద్ధిని కోల్పోతాడు, వివేకాన్ని కోల్పోతాడు. ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనే విషయాల మరిచి ఎలాగైనా సరే అది సాధించాలనే తలంపులో అక్రమ మార్గాలకు ఒడిగడతాడు. క్రోధానికి లోనైతే జరిగే నష్టమేమిటో, వ్యామోహానికి లోనైతే జరిగే నష్టమేమిటో పరమాత్మ చాలా స్పష్టంగా ఉదాహరణలతో చెప్పారు. మొదటి తప్పటడుగు ఎప్పుడు పడుతుందో క్రమక్రమంగా ఎలా దిగజారిపోతారో శ్రద్ధ కలిగినటువంటి ఉపాధ్యాయుల్లాగా చెబుతున్నాడు పరమాత్మ. ఎందుకంటే ఒక అడుగు పడగానే కంగారు పడక్కర్లేదు, ఎక్కడైనా జాగ్రత్త పడవచ్చు. 99వ తప్పు దగ్గర ఆగిపోయినా శిశుపాలుడి ప్రాణాలు దక్కేవి. ఇచ్చిన అవకాశాలన్నిటినీ దుర్వినియోగం చేసుకుంటే అలాగే అవుతుంది. భగవతి ఎప్పుడూ క్రోధం లేదు, అందుకే నిష్క్రోధ అని కీర్తించబడింది. కానీ మానవుడి మనస్సు అతి చంచలమైంది. మనస్సుని నిశ్చలం చేయటం ధ్యాన లక్ష్యం. దీర్ఘకాలంగా ఉన్న కోపము క్రోధంగా మారుతుంది. క్షణకాలం మాత్రమే కోపంగా ఉండేవారిని ఉత్తములని, 2 గడియల కాలం కోపంగా ఉన్నవాళ్ళని మధ్యములని, రోజంతా కోపంగా ఉండేవాళ్ళని అధములని, చచ్చేంత వరకు క్రోధంతో ఉండేవాళ్ళని అధమాధములని అంటారు. అవసరమైనప్పుడు అవతల వారిలో రావలసిన మార్పు రానప్పుడు కోపం నటించాలి.
కానీ కక్ష సాధింపుగా క్రోధం ఉండకూడదు. ఎప్పుడైనా మనకు కోపం వచ్చే సంఘటనలు జరిగినప్పుడు ఆ వ్యక్తులను, సంఘటనలను వదిలి మన లోపల క్రోధం వలన కలిగే అనుభూతిని ఎరుకతో గమనిస్తూ ఉండాలి. అలా సాధన చేస్తే కోపం క్రోధంగా, ద్వేషంగా మారకుండా ఉండి మనశ్శాంతిని పొందుతాం. తద్వారాగా మనస్సును నిశ్చల అవుతుంది. అదే మన ధ్యానానికి లక్ష్యం. కనుక సాధకులు సాధన ద్వారాగా మనలోని ప్రాణశక్తిని జాగృతపరుచుతున్నప్పుడు క్రోధం అణగారిపోతుంది అని క్రోధ శమని అనే నామానికి నామార్థము. నిర్లోభ లోభనాశిని. అన్ని పాపాలకు లోభం కారణం. లోభ గుణం అంటే దాచిపెట్టి ఎవ్వరికీ ఏమీ ఇవ్వకపోవటం, తమకు పరిధులను విధించుకోకపోవటం. ప్రకృతి ఎవ్వరి కొరకు ఏది దాచిపెట్టలేదు, అందరికీ అన్నీ ప్రసాదిస్తుంది. కావున నిర్లోభ అని కీర్తించబడింది. అలాగే సాధకులు కూడా లోభ గుణాన్ని వదిలి సాధన చెయ్యాలని నిర్లోభ అనే నామాన్ని సూచిస్తుంది. కొందరు ధనవంతులు కూడా లోభిస్తూ త్యాగం చేయలేరు. కానీ భగవత్ శక్తి అలాంటి మనసును కూడా నాశనం చేస్తుంది. కనుక లోభనాశిని అనే నామం కీర్తించబడింది. నిస్సంశయ సంశయజ్ఞి. చావు పుట్టుకలు, సంబంధ బాంధవ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు, కర్మ సిద్ధాంతం, మరణాంతర జీవితం, ఇతర లోకాలు, మన ఆచార సాంప్రదాయాల గురించి మనకు అనేకానేక సందేహాలు ఉంటాయి. వాటికి సమాధానాలు పొందాలంటే మన లోపల అంతర్లీనమై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ ఆ జ్ఞానం అజ్ఞానమనే ముసుగుచే కప్పబడి ఉంటుంది. కాబట్టి నిరంతరం ధ్యాన సాధన ద్వారాగా ఎవరి ముసుగును వారే తొలగించుకుని మాత్రమే నిస్సంశయ స్థితికి చేరాలి. దీనినే కృష్ణ భగవానుడు ఉద్ధరేదాత్మ ఆత్మానం, ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. నిర్భవ భవనాశిని. భవం అంటే పుట్టుక, కానీ ఆత్మకు పుట్టుక చావు లేవు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఏమీ లేవు. ఆత్మ ఎప్పుడూ విస్తరిస్తూ పరిణితి చెందుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మజ్ఞానం కలుగుతుందో ఈ బంధాలు, బాధలు అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ అన్ని సంఘటనల నుంచి నేర్చుకుంటూ ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకుంటారు సాధకులు. ఎవరైతే ఆత్మకు శరణాగతి చెందుతారో ఆ ఆత్మ వారి యోగక్షేమాలన్నీ చూసుకుంటుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనః పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణ భగవానులు ఉద్ఘాటించారు కదా అని పద్మాజక్క అమ్మ మనందరికీ ఇంత చక్కటి నామాలను అందించినందుకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.